మార్వాడి గోబ్యాక్ పై మాటల మంటలు రేగుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం కుట్రేనని బండి సంజయ్ అంటున్నారు. కేంద్ర మంత్రి కమెంట్స్ కి కాంగ్రెస్ నేత కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ సమాజం ఎవరి ఆధిపత్యాన్ని ఒప్పుకోదని, కొత్తగా ఒక్క షాప్ పెట్టినా ఊరుకోమని పిడమర్తి రవి అంటున్నారు. మార్వాడీలు వ్యాపారానికే పరిమితం కావట్లేదు, సంపాదన పెరిగి అహంకారం పెరిగింది అంటున్నారు రవి. స్థానికులు చిన్న వ్యాపారులపై మార్వాడీల ఆధిపత్యం కొనసాగుతుందని, చేతి వృత్తులు కుల వృత్తులను మార్వాడీలు ధ్వంసం చేశారని అంటున్నారు. జీఎస్టీ కూడా కట్టారు, సంపదంతా గుజరాత్కే వెళ్ళిపోతుంది అంటున్నారు రవి. మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు. గోబ్యాక్ ఉద్యమ నాయకుడిగా ఉన్న పిడమర్తి రవి మనతో ఉన్నారు. ఏంటి మీరు మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని ఎందుకు ఎత్తుకున్నారు, ఏం చెప్పాలనుకున్నారు ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని? తెలంగాణ ప్రాంతం ఎవరి ఆధిపత్యాన్ని ఒప్పుకోదు, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో మన నైజం. అది దానికి మించి వీళ్ళు ఇక్కడ అన్ని రంగాల్లో ఆధిపత్యం వహిస్తుంది. సరే, సహజంగా వాళ్ళు బిజినెస్ మైండ్ సెట్ కాబట్టి బిజినెస్ చేసుకుంటారని అనుకున్నాం. వాళ్ళు రాజకీయం చేస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ అన్ని బిజినెస్లలో ఉండి ముఖ్యంగా బీసీ చేతి వృత్తులు కుల వృత్తులు మొత్తం కూడా ధ్వంసం చేసిండ్రు. డబ్బంతా వాళ్ళ చేతిలో ఉంది, అహంకారం పెరిగింది, దాడులకు వస్తూ ఉన్నారు. ఇట్లా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాంతో మేము గో బ్యాక్ పిలిపివ్వాల్సి వచ్చింది. అంటే తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా బతికే స్వేచ్ఛ ఉంది. కానీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ గో బ్యాక్ ఉద్యమం తీసుకురావడం సమంజసం కాదు. వాళ్ళు వచ్చి వాళ్ళు బతుకు తెరువు కోసం ఇక్కడ వలస వెళ్ళారు. తెలంగాణ వాళ్ళు కూడా వేరే చోటకి వెళ్ళి బతుకుతున్నారు కదా. అయితే ఇక్కడ మేము ఎవరిని బతుకొద్దని అనట్లేము. మేము అంటే మా బతుకును చింద్రవదం చేసి మీరు బతుకుతానంటే, మీరు మా దగ్గర వ్యాపారం చేసుకుంటూ మాకు ఒక చప్రాసి పని ఇవ్వరా, కూలి పని ఇవ్వరా, అలా ఊడ్చే పని కూడా మాకు ఇస్తలేరు. మా ఆస్తి మొత్తం తినుకుంటూ 2 లక్షల కోట్ల రూపాయలు ఒక నెలకు గుజరాత్ రాజస్థాన్కి తరలిపోతున్నాయి. ఇక్కడ జీఎస్టీ వస్తుంది, జీడీపీ పెరుగుతుంది అనేది బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు. అది ఇక్కడ ఏం రావట్లేదు, మొత్తం కూడా అక్కడే కొంటారు వాళ్ళు. ఇక్కడ ఏం లేదు వాళ్ళ కాడ, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు ఇక్కడ వాళ్ళ. అందుకోసమనే మేము ఏమంటున్నామంటే, మాకు మీరు బతకండి, మమ్మల్ని కూడా బతకనేయండి. ఏకపక్షంగా మీరే బతుకుతారంటే మాత్రం ఈ తెలంగాణలో కుదరదు. కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కలిసి ఒక మార్వాడీలని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వారంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి వారిని ఇక్కడి నుంచి తరిమేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది బండి సంజయ్ విమర్శ. ఎలా చూస్తారు? అంటే బండి సంజయ్కి ఏంటంటే వాళ్ళు మార్వాడీలు బండి సంజయ్కి వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ అక్రమ వ్యాపారాలను వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళ చీటింగ్ని, వాళ్ళ బ్రోకర్ దందాని, ఆవాల దందాని, కోకైన్ హెరాయిన్ దందాని, వాళ్ళ నకిలీ దందాని, వాళ్ళ డూప్లికేట్ దందాని, 2 నెంబర్ దందాని మొత్తం కూడా బండి సంజయ్ సపోర్ట్ చేస్తుందా? అది కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే నిజాయితీగా ఉండమాను. ఇక్కడ ఏ పార్టీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. ఈ పార్టీలు రాలేదు ఇందులోకి. వాళ్ళ దగ్గర చందాలు అనుకుని బతుకుద్ది కాబట్టి, వాళ్ళ చందాలతో బతుకుద్ది కాబట్టి బీజేపీ ఆ మాట మాట్లాడుతూ ఉంది. మా కోమటోళ్ళు మొత్తం ఆగమైపోయారు, మా పుల్లారెడ్డి స్వీట్లు ఆగమైపోయినాయి, మా పద్మశాలిలో బిజినెస్ పోయింది, మా మంగళి వాళ్ళ ఉత్తే పోయింది, సాకలి వాళ్ళ డ్రై క్లీనింగ్ పోయింది. అన్నీ వాళ్ళు ఏంది ఎలా అంటే ఒక్క నాన్ వెజ్ కంపెనీలో మాత్రం లేరు, ఎందుకంటే వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి. ఇక కొత్త షాప్ పెట్టొద్దు తెలంగాణలో, పెడితే తెలంగాణ సమాజం స్వీకరించదు. రెండోది, ఉన్నవాళ్ళు నిజాయితీగా ఉండాలి, కల్తీ లేకుండా, నకిలీ లేకుండా, డూప్లికేట్ లేకుండా, జీఎస్టీ కట్టుకుంటా, రసీదులు ఇచ్చుకుంటా చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఇది మా డిమాండ్. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఉద్యమం ద్వారా, గోబ్యాక్ ఉద్యమం ద్వారా? తెలంగాణ వాళ్ళ దగ్గర జీఎస్టీ అడగండి, వాళ్ళ దగ్గర రసీదు అడగండి, వాళ్ళ షాప్కి లైసెన్స్ అడగండి. మేజర్గా వాళ్ళ షాపుల దగ్గర కొనొద్దని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొత్త షాప్ పెట్టొద్దన్నారు, పెట్టే ప్రయత్నం చేస్తే మార్వాడీలను ఎలా ఉంటుంది రియాక్షన్? పెట్టి చూడండి ఏం జరుగుద్దో తెలంగాణలో. మన నంద్యాలలో ఏం జరిగింది, విజయవాడలో ఏం జరిగింది, రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతుంది. తెలంగాణలో ఇంకో కొత్త షాప్ పెట్టనివ్వము, పెడితే ఊరుకునేది లేదు, పోయి తిరగబడతాము. రేపు ఆమన్గల్లే ఈ ఉద్యమానికి ప్రధాన కేంద్రం అవుతుంది. ఆమన్గల్ నుంచే మా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. నిజాయితీగా వ్యాపారం చేస్తే అభ్యంతరం లేదు, కానీ కొత్తగా వచ్చి మిగతా వారి స్థానికుల ఒక ఉపాధిని కొట్టగొడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదంటూ కూడా పిడమర్తి రవి చెబుతున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్. కేవలం బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే మార్వాడీలపై విషం కక్కుతున్నారంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మార్వాడీలతో జీడీపీ పెరుగుతోంది అంటున్నారు కేంద్ర మంత్రి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు, మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ
మాకు ఈ తెలంగాణ సంపదను దోచుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇవాళ. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది ఇవాళ. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయి వెళ్తుంటారు ఇవాళ? ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలామంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళదంటుర్రా